కొంచెం స్మెల్ వస్తా ఉందమ్మా, కొంచెం ఏదైనా మీరు పినాయిల్ గినాయిల్ కొద్దిగా వాడాలి. ఇది వయసు సార్ వాళ్ళది. ఇది 15 గుడ్లు ఇచ్చింది సార్. ఇది కుల్లము, ఇది ఆడమ్మ. పాలు పాలు ఇంకా రాలేదు సార్, వస్తాయి సార్. గర్భవతి రెండు ఉన్నాయా దీంట్లో? గర్భవతి సార్. ఇక్కడ పాలు ఇంకా 16 మంది 21 మంది ఉన్నారా? 21 మంది సార్ గర్భవతులు. అవును సార్. పాలు ఎవరికి రాలేదా? రాలేదు సార్. ఈరోజు పిల్లలకి ఇవ్వరా? ఈరోజు పిల్లలకి 1 లీటర్ 400 గ్రాములు ఉన్నాయి సార్. ఈరోజు పిల్లలకి సరిపోతుంది సార్. బాగా ధైర్యంగా చెప్తా ఉన్నావు, బాగున్నాయి నీ రిజిస్టర్లు. నీలో ధైర్యం ఉందంటే నిజాయితీ ఉన్నట్టు. బాగున్నాయి నీ రిజిస్టర్లు, సంతోషం. మళ్ళీ ఆయమ్మ పిల్లలందరినీ తీసుకొస్తుందా? దగ్గరేనంతా? ఏ పిల్లోని ఆయమ్మ పిల్లలందరినీ తొడగొస్తావా నువ్వే తల్లి? పప్పురు అంత తిరగమాత పెట్టాలి, బాగా పచ్చాసన వస్తూ ఉంది. బాగుంది కానీ తిరగమాత సరిగ్గా పెట్టినట్లేదు. తిరగమాత కొంచెం నూనె వేసి కొంచెం తిరగమాత పెట్టాలి మంచిగా. అమ్మా ఆడొక రుచి బాగాలేదు, ఆడ పచ్చాసన వస్తావు తల్లి. ఎట్లా అందరికి గ్రూప్ ఏమైనా పెట్టారా? అందరికి ఫోన్ చేస్తావా? ఒక 2 ఏరియాలో మా ఆయుధాలకు వస్తుంది సార్. నాకు టర్నింగ్ వర్క్ ఉంది అక్కడ. చూడలేదా? కానీ త్వరగా వాళ్ళే వస్తారు. మీరు వాట్సాప్ గ్రూప్ పెట్టలేదా? పెట్టినా సార్, అది సరే చూడరు. పెట్టినాం సార్. ఎందుకంటే ఒక్కొక్కరిని పిలవాలంటే చాలా మంది ఉన్నారు కదా. నేను చేస్తా సార్ ఫోన్లు అక్కడ లాస్ట్ ఒకటి చేస్తా. మనకు అన్ని ఒకసారి వస్తే ఇబ్బందిలే. ఇప్పుడు 2 సార్లు వచ్చినప్పుడు 2 సార్లు చెప్పాలంటే ఇబ్బంది కదా. ఇప్పుడు పాలు రాలే, గుడ్లు తీసుకోమంటారు. బాలామృతం వస్తుంది, గుడ్లు రావు. అప్పుడు 2 సార్లు 3 సార్లు అంటే ఇబ్బంది కదా. అందుకని వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి, పెట్టుకొని దాంట్లో పోస్ట్ చేయండి, ఈరోజు వచ్చి తీసుకోపోండి అమ్మా అని. అది ఎవరెవరు చూసినారా మీరు ఇన్ఫోలోకి పోయి చూస్తే కన్నా తెలుస్తుంది ఎవరెవరు చూసారో అది. చూడండి వాళ్ళకి ఫోన్ చేయాలి. గుడ్లు కొంచెం సన్న సైజు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే చెప్పినాం మేము, సిడిపిఓ గారి నెంబర్ కల్పించారు ఏజెన్సీ వాళ్ళతో. మీరు ఏం చేస్తారంటే సన్న గుడ్లు మీకు తెలిసి ఉంటుంది కదా, అవి పక్కన పెట్టండి. చూడు 40 గ్రాములు అట్లా లేకుండా మనకు అందాజుగా 45 నుంచి 55 మధ్యలో ఉండాలి. చూడు ఎంత బాగానే ఉంది. జాగ్రత్త చేయండి అమ్మా. అమ్మా ఏం పేరు? నీ పేరు? లీలావతి. బాగా కొంచెం గర్భవతులకు అన్ని ఎంట్రీ చేస్తా ఉన్నారా? మీ లాగిన్లోంచి ఎంట్రీ చేస్తా ఉన్నారా? ఆ 12 డిజిట్స్ RCH నెంబరు వస్తుంది కదా. రెండో డెలివరీ ఆడపాప అయితే 6,000 రూపాయలు ఇచ్చే పథకం ఎవరికైనా పడిందా మీ అండర్లో? $5,000 కాదు, అది ఫస్ట్ డెలివరీది. రెండో డెలివరీ ఆడపాప అయితే కన్నా 6,000 రూపాయలు వస్తుంది. అది ఏమన్నా పడిందా ఎవరికన్నా మీ దృష్టిలో? ఇంతవరకు పడలే. ఈ మధ్య ఏమన్నా పేమెంట్స్ పడుతున్నాయా? మీరు డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారా? ఈ ఏరియాకు సంబంధించి అంగన్వాడీ సెంటర్ కూడా వచ్చి మీరా ఇక్కడికి కూడా వచ్చి కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే గర్భవతులు ఇక్కడ ఉంటారు కదా, మీరు డోర్ టు డోర్ తిరిగి ఎంట్రీ చేస్తారు. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు జాగ్రత్తగా పాత అకౌంట్ నెంబర్ పెట్టడము, పాత ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి చెప్పండి క్లియర్గా, మీరు కొత్త అకౌంట్ మీ భర్త ఉన్న ఊర్లో ఉండే అకౌంటే పెట్టండి, కొత్త అకౌంట్ తీసుకోండి అని చెప్పి అదే అటాచ్ చేయండి. పాతది చేస్తే దాంట్లో పోయి పడుతుంది. వాళ్ళు ఎప్పుడో చదువుకునేటప్పుడు ఉంటుంది అది అకౌంట్, దాంట్లో పడితే అది మురిగిపోతుంది. వాళ్ళకి తెలియదు, జాగ్రత్త చేయాలి.